ఓసిడి హస్బెండ్ పార్ట్ 9 రచయిత్రి పురం రామతులసి గారు. అవును వినోద్, నువ్వు సడన్ గా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? కనీసం నువ్వు వెళ్తున్న విషయం ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయావు. అందరూ ఎంత కంగారు పడ్డారో తెలుసా? ఇక భార్గవి అత్తయ్య విషయం అయితే చెప్పనవసరం లేదు. నువ్వు పని మీద బయటకు వెళ్ళాను అని ఫోన్ చేసేదాకా ఎంత కంగారు పడిందో అన్నది చిత్ర. అది విన్న వినోద్ అవునా అన్నాడు. అవును, ఇంతకీ నువ్వు ఏ పని మీద బయటకు వెళ్ళావు అని అడిగింది చిత్ర. దానికి వినోద్ సమాధానం చెప్పకుండా మళ్ళీ కొద్దిగా సైలెంట్ అయిపోయాడు. ఏమిటి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నావు? నాకు కూడా చెప్పవా అని అడిగింది చిత్ర. అదేమీ లేదులే, టైం వచ్చినప్పుడు చెప్తాను, ఆ విషయం పక్కన పెట్టు. ఇంతకీ నేను వెళ్ళిపోయాక అందరూ టెన్షన్ పడ్డారు అని చెప్పావు కదా, మరి నువ్వు నా కోసం ఏమైనా టెన్షన్ పడ్డావా అని అడిగాడు వినోద్. ఆఫ్ కోర్స్ వినోద్, నేను కూడా టెన్షన్ పడతాను కదా అన్నది చిత్ర. దానికి వినోద్ సన్నగా నవ్వుతో, అది నేను నమ్మను. నాకు తెలిసి నువ్వు నా గురించి టెన్షన్ పట్టం కన్నా ఈశ్వర్ గురించి ఆలోచిస్తూ ఉంటావు ఆ టైంలో అన్నాడు. అయ్యో లేదు వినోద్, నిజంగా నేను కూడా కొంత టెన్షన్ అయ్యాను. సడన్ గా నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయేసరికి. ఇక ఈశ్వర్ బావ విషయం అయితే చెప్పనక్కర్లేదు, అతను ఎప్పుడు నా మైండ్లో తిరిగే ఆలోచన కదా అని చెప్పింది చిత్ర. అది నిజమేలే అని, కానీ నువ్వు ఆ టైంలో కూడా నా గురించి కొంచెం కంగారు పడ్డావు అంటే, నీకు నా మీద ఆ మాత్రం కన్సర్న్ ఉంది అంటే అది మంచి విషయమే అన్నాడు వినోద్. దానికి చిత్ర వినోద్ వైపు ఒక్కసారి చూసి, నీకు నా మీద ఉన్నదానికన్నా ఎక్కువ ఏమీ కాదులే అన్నది. నాకు నీ మీద ఉన్నది కన్సర్న్ మాత్రమే కాదు చిత్ర, ప్రేమ అని చెప్పాలి అని ఉన్నా కానీ బయటకు చెప్పలేక ఆమె కళ్ళల్లోనికి ప్రేమగా చూశాడు వినోద్. చిత్ర కూడా ఒక్క క్షణం పాటు తనని తానే మైమర్చిపోయి వినోద్ వైపు చూస్తూ ఉన్నది. ఇంతలో ఆమెకు ఈశ్వర్ గుర్తుకు రావటంతో మళ్లీ తన ఆలోచనలను అదుపులోనికి తెచ్చుకుంటూ మళ్లీ మౌనంలోనికి వెళ్లిపోయింది. అది గమనించిన వినోద్ చిత్రాన్ని డిస్టర్బ్ చేయాలి అని అనుకోలేదు. అందుకే అతను కూడా మౌనంగా ఉండిపోయాడు. అలా వాళ్ళు మళ్లీ తిరిగి ఇంటికి చేరుకున్నారు. చిత్ర కారు దిగాక, సరే వినోద్, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని తన రూమ్కు వెళ్లిపోయింది. వినోద్ సరే అని చెప్పి వెళ్తూ ఉన్న చిత్ర వైపు చూస్తూ ఉండిపోయాడు. అదంతా అక్కడే ఉండి చూస్తూ ఉన్న భార్గవి, ధాత్రిలు ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. అమ్మ ధాత్రి, వినోద్ చిత్రాలను ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. వినోద్, చిత్ర ఇలానే జీవితాంతం కలిసి ఉంటే ఎంత బాగుంటుందో కదా అన్నది భార్గవి. అవునత్తయ్య, వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నది ధాత్రి. అందుకనే నేను వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను. కానీ వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలి. అవును, నేను నీకు చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని అడిగింది భార్గవి. నేను ఆ పనిలోనే ఉన్నాను అత్తయ్య, మీ అనుమానం నిజమే. వినోద్కు చిత్ర అంటే ఇష్టమే అని చెప్పింది ధాత్రి. అది విన్న భార్గవి సంతోషపడుతూ, నిజమా ధాత్రి, వినోద్కి నిజంగానే చిత్ర అంటే ఇష్టమేనా అని అడిగింది. అవునత్తయ్య, నిన్ననే వినోద్ నాకు ఆ విషయం చెప్పాడు అని చెప్పింది ధాత్రి. అంటే నా అనుమానం నిజమే అన్నమాట. వాడు చిత్రతో ఉన్నప్పుడు నేను వాడిలో ఒక కొత్త ఆనందాన్ని చూసేదాన్ని. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. పోనీలే, ఏదైతేనే వినోద్ చిత్రాన్ని ఇష్టపడుతున్నాడు. ఇక చిత్ర విషయమే తెలుసుకోవాలి అన్నది భార్గవి. చిత్ర ఈశ్వర్ బావుని ప్రేమిస్తుంది అన్న నిజాన్ని నీకు ఇప్పుడు చెప్పలేను అత్తయ్య, కాని చిత్ర మనసు మారేలా చేసే తనకు వినోద్కు పెళ్లి చేసే తీరుతా అని మనసులోనే అనుకున్నదే ధాత్రి. ఏమిటి ధాత్రి, ఏమేం మాట్లాడవు అన్నది భార్గవి. ఏమీ లేదు అత్తయ్య, నేను చిత్ర గురించి ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్పింది ధాత్రి. ధాత్రి, నీకు గుర్తున్నది కదా నువ్వు నాకు ఇచ్చిన మాట అని అడిగింది భార్గవి. గుర్తున్నది అత్తయ్య, నేను మీకు ఇచ్చిన 2 ప్రామిసులను ఖచ్చితంగా నిలబెడతాను అని చెప్పింది ధాత్రి. సరే ధాత్రి, నాకు నీ మీద నమ్మకం ఉన్నది అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది భార్గవి. భార్గవి అక్కడి నుండి వెళ్లిపోగానే ధాత్రి అంతకు ముందు తను భార్గవికి ఇచ్చిన మాట గురించి గుర్తు చేసుకున్నది. పెళ్లి అయిన తర్వాత రోజు ధాత్రి, భార్గవి కలిసి కిచెన్ లో పనిచేస్తూ ఉండగా భార్గవికి అంతకు ముందు కృష్ణమరాజు గారు తనని, ధాత్రికి, ఈశ్వర్కి మధ్య ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ధాత్రిని అడిగి తెలుసుకోమని చెప్పిన విషయం గుర్తుకు చేసుకుని ధాత్రి వైపు చూస్తూ అమ్మా ధాత్రి అని పిలిచింది. దానికి ధాత్రి పనిచేస్తూనే ఏమిటత్తయ్యా అని అడిగింది. ఇందాక మామయ్య గారు అడిగినప్పుడు నువ్వు ఈశ్వరు బాగానే ఉన్నావు అని చెప్పావు కదా, అది నిజమేనా అని అడిగింది భార్గవి. దానికి ధాత్రి చేస్తున్న పనిని
మధ్యలోనే ఆపేసి, అదేమిటత్తయ్య అలా అడిగారు? ఇందాక మేము తాతయ్యకు చెప్పినది నిజమే అని చెప్పింది ధాత్రి. ఏది, ఆ మాట ఇటు తిరిగి చెప్పు అన్నది భార్గవి. ధాత్రి తన మొహంలోని భావాలను పైకి కనిపించనివ్వకుండా మొహంపై నవ్వును తెచ్చుకుంటూ, అవునత్తయ్య, నిజంగా మేమిద్దరం బాగానే ఉన్నాం అని చెప్పింది. మరి ఎందుకని ఈశ్వర్ నీపై కోపంగా ఉన్నాడు అని నువ్వు ఈశ్వర్ని చూసి భయపడుతున్నావు అని మామయ్య గారు అన్నారు. మామయ్య గారు ఏది ఊరికే అన్నారు. నిజం చెప్పు ధాత్రి, మీ మధ్య అంతా బాగానే ఉన్నదా? పైగా మీ ఇద్దరి మధ్య రాత్రి ఏమీ జరగలేదు అని కూడా చెప్పావు అని అడిగింది భార్గవి. అయ్యో అత్తయ్య, అలాంటిది ఏమీ లేదు. నీకు తెలుసు కదా బావ గురించి. బావకు అంత నీట్గా ఉండాలి. నేనేమో బావకు పూర్తి వ్యతిరేకం. దానివల్ల మా ఇద్దరికి కలవటానికి కొద్దిగా టైం పడుతుంది, అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఏ సమస్య లేదు. ఇక బావ నాపై కోపంగా ఉండటానికి కారణం ఏమిటి అంటే అని చెప్పబోతూ ఆగిపోయింది ధాత్రి. ఏమిటే చెప్తూ ఆగిపోయావు అని అడిగింది భార్గవి. దానికి ధాత్రి సిగ్గుపడుతూ ఉన్నది. అది చూసిన భార్గవి, ఏమిటే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా సిగ్గుపడుతున్నావు అన్నది. అది కాదత్తయ్య, మీ అబ్బాయి నా మీద కోపంగా ఉన్నది నేను మీ అబ్బాయి అడిగినది ఇవ్వలేదు అని సిగ్గుపడుతూ చెప్పింది ధాత్రి. వాడు అడిగినది ఇవ్వలేదా? ఏమిటే అది అని అడిగింది భార్గవి. ఓ అత్తయ్య, మొగుడు పెళ్ళాలు అన్నాక బోలుడుంటాయి, అన్నీ చెప్తామా ఏమిటి అన్నది ధాత్రి. దానితో భార్గవి నవ్వుతూ, అంటే మీ మధ్య అంతా బాగానే ఉన్నది అన్నమాట. అవునత్తయ్య అని నవ్వుతూనే సమాధానం ఇచ్చింది ధాత్రి. పోనీలే ధాత్రి, మీరు ఇద్దరూ ఆనందంగా ఉంటే నాకు అదే చాలు అని అంటూ కంటతడి పెట్టుకుంటూ చెప్పింది భార్గవి. అది చూసిన ధాత్రి, ఏమైంది అత్తయ్య, ఎందుకు అలా బాధపడుతున్నావు? ఆ కళ్ళల్లో నీళ్ళేమిటి అని అడిగింది. ఏమీ లేదు ధాత్రి, ఇన్ని రోజులు నాకు ఈశ్వర్ విషయంలో కొంచెం భయంగా ఉండేది. వాడు ఎవరితోనూ ఈజీగా కలవలేడు, ఎవరితోనూ ఈజీగా మాట్లాడలేడు. వాడు ఇప్పటి వరకు కనీసం మాతో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర తిన్నది కూడా లేదు. ఇంట్లో అందరూ వాడితో కలిసి కూర్చొని భోజనం చేయాలి అని ఎదురు చూసేవారు. కానీ వాడు మాత్రం ఎప్పుడూ ఆ రూమ్కే అంకితం అయిపోయేవాడు. వాడిని అలా చూసిన ప్రతిసారి వాడి లైఫ్లోనికి అమ్మాయి వస్తే వాడు ఎలా ఉంటాడో అని భయం వేసేది. కానీ వాడు నీతో ఇలా హ్యాపీగా ఉంటున్నాడు అంటే నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇక వాడి విషయంలో నాకు ఏ దిగులు లేదు. వాడి బాధ్యత నీకే అప్పగిస్తున్నాను. నువ్వే వాడిని మార్చాలి, వాడిని అందరిలో కలిసి తిరిగేలా చేయాలి. అలా చేయగలవా అని అడిగింది భార్గవి. తప్పకుండా నువ్వు కోరుకున్నట్టే నేను బావని మారుస్తాను అత్తయ్య, బాధపడకు అని చెప్పింది ధాత్రి. నిజంగానా ధాత్రి? అలా అని నాకు మాట ఇవ్వు అన్నది భార్గవి. సరే అత్తయ్య, నేను మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్టుగానే బావను మారుస్తాను అని భార్గవి చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చింది ధాత్రి. భార్గవి నవ్వుతో, ఇప్పుడు నాకు నీపై నమ్మకం కలిగింది అని చెప్పి, ఆ ధాత్రి మర్చిపోయాను, అలాగే నువ్వు నాకు మరో మాట కూడా ఇవ్వాలి అన్నది. ఏమిటత్తయ్య అది అని అడిగింది ధాత్రి. ఏమీ లేదు ధాత్రి, నీకు తెలుసు కదా వినోద్ గురించి. వాడు చిన్నప్పుడే తన తల్లి తండ్రులను పోగొట్టుకున్నాడు. అప్పటి నుండి ఈ ఇంట్లోనే ఈ ఇంటి బిడ్డలాగానే పెరిగాడు. కానీ వాడిలో ఎక్కడో నేను పరాయివాడిని అనే ఫీలింగ్ ఉండనే ఉన్నది. అది పోవాలి అంటే వాడికి పెళ్లి చేయాలి అన్నది నా ఉద్దేశ్యం. నువ్వు ఏమంటావు ధాత్రి అని అడిగింది భార్గవి. మీ ఐడియా బాగానే ఉన్నది అత్తయ్య, మరి వినోద్కి తగ్గ అమ్మాయి దొరకాలి కదా అన్నది ధాత్రి. నేను ఆల్రెడీ అమ్మాయిని వెతికేశాను అని చెప్పింది భార్గవి. ఏమిటత్తయ్య మీరు చెప్పేది? ఆ అమ్మాయిని ఆల్రెడీ చూసేశారా? ఎవరు అని ఆత్రంగా అడిగింది ధాత్రి. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన చిత్రానే అని చెప్పింది భార్గవి. ఏమిటి చిత్రానా అని ఆశ్చర్యపోతూ అడిగింది ధాత్రి. అవును ధాత్రి, చిత్ర చంద్రికకు మేనకోడలు. చిత్ర పేరెంట్స్ చనిపోయిన తర్వాత చంద్రిక తనను ఈ ఇంటికి తీసుకుని వచ్చింది. ఇంట్లో అందరితోనూ ఈజీగా కలిసిపోయింది. అటు ఆఫీసులో ఈశ్వర్కి కూడా చాలా సాయంగా ఉంటుంది. కానీ తన మనసులోనూ తను ఒంటరిది అనే ఫీలింగ్ ఉన్నది. అందుకనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఈ ఇంట్లోనే అందరితో కలిసి హ్యాపీగా ఉంటారు అని నాకు అనిపిస్తున్నది. పైగా నాకెందుకో వినోద్కు చిత్ర అంటే ఇష్టమేమో అని అనుమానంగా ఉన్నది అని చెప్పింది భార్గవి. అవునా అత్తయ్య, డాక్టర్కు చిత్ర అంటే ఇష్టం ఉన్నదా అన్నది ధాత్రి. ఏమో ధాత్రి, అది నా అనుమానమే. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ వాళ్ళిద్దరికూ పెళ్ళైతే నేను చాలా సంతోషిస్తాను. నువ్వు నాకు మరి ఒక మాట ఇవ్వాలి అన్నాను కదా, అది ఇదే.
వాళ్ళిద్దరి మనసులో ఏమున్నదో తెలుసుకుని వాళ్ళ ఇద్దరిని కలపవలసిన బాధ్యత కూడా నీదేనమ్మా అని చెప్పింది. దానికి ధాత్రి ఆలోచిస్తూ ఉండటం గమనించి, ఏమిటి ధాత్రి, నువ్వు ఈ పని చేయగలవు కదా అని అడిగింది భార్గవి. తప్పకుండా అత్తయ్య, మీరు నాకు అప్పగించిన బాధ్యతను నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. నేను మీకు మాటిస్తున్నాను అత్తయ్య. మీకు చెప్పినట్టుగానే అటు బావును మారుస్తాను, అలాగే ఇటు చిత్ర వినోదులను కూడా కలిపే ప్రయత్నం చేస్తాను. ఇక మీరు దాని గురించి మర్చిపోవాలి, సరేనా అన్నది ధాత్రి. సరే అని నవ్వుతూ చెప్పింది భార్గవి. అలా జరిగినదంతా గుర్తు చేసుకున్న ధాత్రి గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చుకొని, అత్తయ్య, మీకు మాట ఇచ్చినప్పుడు నాకు తెలియదు చిత్ర బావను ప్రేమిస్తుంది అని, బావ మనసులో నా మీద అంత ద్వేషం ఉన్నది అని. ఇప్పుడు నేను నీకు ఇచ్చిన ప్రామిస్ని నేను ఎలా నిలబెట్టుకోవాలో నాకు అర్థం కావటం లేదు. కానీ ఖచ్చితంగా మీకు నేను ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకుని తీరుతాను. అది ఎలా అనేదే ఆలోచించాలి. ముందు వినోద్తో ఒకసారి మాట్లాడాలి అని అనుకుని అక్కడ నుండి వినోద్తో మాట్లాడటానికి అతని రూమ్కు వెళ్ళింది ధాత్రి. ఇటు రూమ్లోనికి వచ్చిన వినోద్ చిత్ర గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈరోజు చిత్రతో అతను గడిపిన సమయం అతనికి చాలా విలువైనది. చిత్ర మాటలు, ఆలోచనలు, చూపులు, నవ్వు అన్ని గుర్తు చేసుకుని వినోద్ తనలో తనే నవ్వుకుంటూ ఉన్నాడు. అక్కడకు వచ్చిన ధాత్రి అది చూసి, ఏమిటి డాక్టర్, మీలో మీరే నవ్వుకుంటున్నారు, ఏమిటి విషయం అని అడుగుతూ లోనికి వచ్చింది. అది గమనించిన వినోద్, ఏమీ లేదు ధాత్రి, ఊరికే అలా ఏదో గుర్తుకు వచ్చి అని చెప్పాడు. ఆహా, ఈ కబుర్లు ఇంకెవరికైనా చెప్పు, నాకు కాదు. ఏమిటి, చిత్రతో బాగా టైం స్పెండ్ చేసినట్టు ఉన్నావు, అందుకేనా నీ మొహం అంతలా వెలిగిపోతూ ఉన్నది అని అడిగింది ధాత్రి. వినోద్ నవ్వుతూ, అవును ధాత్రి, ఈరోజు చిత్రతో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాను అని చెప్పాడు. మరి చిత్రకు నీ మనసులో మాట ఏమైనా చెప్పావా లేదా అని అడిగింది ధాత్రి. లేదు ధాత్రి, ఇంకా చిత్ర మనసు ఈశ్వర్ మీదనే ఉన్నది. ఇక నా ప్రేమ విషయం చిత్రకు ఎలా చెప్పను అన్నాడు వినోద్. అవునా, సరే, నువ్వు ఇలాగే చిత్రతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయి. తన మనసు మారే ఛాన్స్ ఉంటుందేమో చూద్దాం అన్నది ధాత్రి. అది సరే గాని, ఇంతకీ ఈశ్వర్ సంగతి ఏం చేశావు? ఆ లెటర్ రాసింది చిత్రానే అని ఈశ్వర్కు ఏమీ చెప్పలేదు కదా అని అడిగాడు వినోద్. లేదు వినోద్, చెప్తే బావ పానిక్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పావు కదా, అందుకనే బావకు ఆ విషయం చెప్పలేదు. కానీ బావ నా మీద చాలా కోపంగా ఉన్నాడు, అందుకనే బావతో కొన్ని రోజులు మౌనంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాను అని చెప్పింది ధాత్రి. సారీ ధాత్రి, చిత్ర వల్ల నువ్వు ఇప్పుడు చాలా ఇబ్బంది పడవలసి వస్తూ ఉన్నది. తన వల్లే ఇప్పుడు ఈశ్వర్ నిన్ను అపార్థం చేసుకున్నాడు అని చెప్పాడు వినోద్. చిత్ర చేసిన దానికి నువ్వెందుకు సారీ చెప్తున్నావు డాక్టర్? ఇక చిత్ర వల్ల వచ్చిన మిస్ అండర్స్టాండింగ్ ఇంకెన్ని రోజులు ఉంటుందో చూద్దాం అన్నది ధాత్రి. నువ్వేం బాధపడకు ధాత్రి, ఈశ్వర్కి నీపై కోపం నీటి బుడగ లాంటిది, అది ఎంతో కాలం ఉండదు అని చెప్పాడు వినోద్. ఏమో డాక్టర్, బావకి ఆ లెటర్ గురించి నిజం చెప్పకుండా తన కోపం ఎలా పోగొట్టాలో తెలియటం లేదు. ఎక్కడ బావకు దగ్గరగా ఉంటే నేను నిజం చెప్పేస్తాను అన్న భయంతో బావకు దూరంగా ఉంటున్నా అని చెప్పింది ధాత్రి. చూడు ధాత్రి, నువ్వు అలా దూరంగా ఉంటే ఇంకా మీ ఇద్దరి మధ్య దూరం ఇంకా పెరుగుతుంది. కాబట్టి నువ్వు ఈశ్వర్కు సాధ్యమైనంత దగ్గరగా ఉండటానికి ప్రయత్నించు. అలాగే ఈశ్వర్ కోపాన్ని తగ్గించడానికి ట్రై చేయి అని చెప్పాడు వినోద్. సరే డాక్టర్, ఇక నేను వెళ్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ధాత్రి. వినోద్ వెళ్తూ ఉన్న ధాత్రి వైపు అభిమానంతో చూస్తూ, నీకు ఈశ్వర్కు మధ్య ఎవరు ఎన్ని అపార్థాలు వచ్చేలా చేసినా మిమ్మల్ని దూరం చేయలేరు ధాత్రి. నీ మంచితనం, ఈశ్వర్ ప్రేమ, ఇవి మిమ్మల్ని ఎప్పుడూ కలిపే ఉంచుతాయి అని అనుకున్నాడు. ఇటు తన రూమ్ లోనికి హడావిడిగా వచ్చిన చిత్ర వెంటనే తన రూమ్ డోర్ క్లోజ్ చేసి తన చేతిలోని బ్యాగ్ ను బెడ్ పై విసిరి మంచం అంచున కూర్చున్నది. ఇప్పుడు చిత్ర మనసు చాలా గందరగోళంగా ఉన్నది. ఆమె ఆలోచన అంతా వినోద్ చుట్టూనే తిరుగుతూ ఉన్నది. అసలు వినోద్ ఎందుకు నన్ను ఇంతలా ఎలా అర్థం చేసుకుంటున్నాడు? నిజానికి వినోద్ నాకన్నా ముందు నుంచే ఈశ్వర్ బావకు మంచి ఫ్రెండ్. అలాంటిది అతని విషయంలో నేను ఇలా ఉంటున్నా కూడా నన్ను ఎందుకు తప్పు పట్టడం లేదు? అతను నాకు ఇంత సపోర్టుగా ఎందుకు ఉంటున్నాడు? అతను నాకు తోడుగా ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నాడు అని అనుకుంటూ అంతకుముందు వినోద్ అన్న మాటలు గుర్తు చేసుకున్నది. నువ్వు మంచిదానివి చిత్ర, నీ ఉద్దేశాలు తప్పు కాదు, నువ్వు ఎంచుకున్న మార్గం తప్పు, ఎంచుకున్న మనిషి తప్పు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ కోసం నేను ఉంటాను అన్న వినోద్ మాటలను గుర్తు చేసుకుంటూ
అద్దం దగ్గరకు వెళ్లి నిలబడింది. అందులో తనని తాను చూసుకున్నది. ఆమె ముఖంలో అలసట ఉన్నది. కానీ వాటి వెనుక ఎక్కడో ఒక మూలలో ఇంకో భావం కూడా ఉన్నది. అది పూర్తిగా ఆనందం కాదు, పూర్తిగా బాధ కూడా కాదు. అది ఒక సందిగ్ధ స్థితి. నేను నిజంగా తప్పు చేస్తున్నానా? ఈశ్వర్ బావ ప్రేమ కోసం నేను నిజంగా తప్పుదారి ఎంచుకున్నానా అని ఆమె తన ప్రతిబింబాన్ని అడిగింది. వెంటనే మరో మాట తనలోనే చెప్పుకున్నది. లేదు, నేను నా కోసం పోరాడుతున్నాను, నేను ప్రేమించిన వ్యక్తి కోసం పోరాటం చేస్తున్నాను అని. వెంటనే ఈశ్వర్ ముఖం ఆమె కళ్ళల్లో మెదిలింది. నేను ఇదంతా చేసింది ఈశ్వర్ బావ కోసం, ఈశ్వర్ బావ ప్రేమను దక్కించుకోవటం కోసం. ఆ కోరిక నన్ను ఇప్పుడు ఇంత దూరం తీసుకుని వచ్చింది అని అనుకుంటూ మళ్ళీ వెళ్లి బెడ్ పై కూర్చున్నది. వినోద్ మాటలు ఆమె మనసులో ఒక సాఫ్ట్నెస్ తీసుకుని వస్తున్నాయి. అది ఆమెకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె ఇప్పటి వరకు స్ట్రాంగ్ గా ఈశ్వర్ కోసం ఉండటానికే అలవాటు పడింది. దానితో చిత్ర వెంటనే బెడ్ పై నుంచి పైకి లేచే, లేదు, నేను ఇలా కన్ఫ్యూజ్ అవటానికి వీల్లేదు. నా ముందు ఇప్పుడు ఒకే లక్ష్యం ఉండాలి. అది ఈశ్వర్ బావను నా సొంతం చేసుకోవటం. అది తప్ప నా మైండ్లో ఇంకేమీ ఉండటానికి వీల్లేదు. ఈ వినోద్ మాటలు, ప్రవర్తన నన్ను చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. నేను ఇక నుండి వినోద్కు వీలైనంత దూరంగా ఉండటానికి ట్రై చేయాలి అని నిర్ణయించుకున్నది. ఆ నిర్ణయంతో ఆమె ముఖం కాస్త కఠినంగా మారింది. కానీ కళ్ళల్లో మాత్రం ఇంకా వినోద్ గురించి వచ్చిన ఆలోచన మిగిలే ఉన్నది. ఇటు వినోద్ రూమ్ నుండి బయటకు వచ్చిన ధాత్రి, ఈ డాక్టర్ చెప్పింది నిజమే. నేను ఇలా బావకు దూరంగా ఉంటే మా మధ్య దూరం పెరుగుతుందే కానీ బావకు నా మీద ఉన్న కోపం తగ్గదు. ఇప్పుడు బావతో ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ ముందైతే కాఫీ పెట్టి తీసుకుని వెళ్తాను, ఆ తర్వాత ఏదో ఒక టాపిక్ తెచ్చి బావతో మాట్లాడవచ్చు అని అనుకుంటూ కిచెన్ వైపు అడుగులు వేసింది. ఇటు ఈశ్వర్ తన రూమ్ లో బెడ్ అంచున కూర్చొని చేతులతో తలను పట్టుకుని ఉన్నాడు. కొద్దిసేపటి కిందట జరిగినది ఇంకా అతని శరీరాన్ని వదల్లేదు. గుండె కొట్టుకునే వేగం తగ్గింది, కానీ మనసు మాత్రం ఇంకా పరిగెడుతోంది. ఈ రోజు జరిగినది అంతా ఈశ్వర్ గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఈశ్వర్ ఈ రోజు ఆఫీస్కు వెళ్లలేదు. ఒక చిన్న పని మీద బయటకు వెళ్లబోతూ ఉండగా కిచెన్ లో నుండి ఏవో నవ్వులు వినిపించడంతో, ఇదేమిటి కిచెన్ లో నుండి నవ్వులు వినిపిస్తున్నాయి, చూస్తూ ఉంటే ఇది అమ్మ నవ్వులా ఉన్నది, అమ్మ ఎందుకు ఇంతలా నవ్వుతున్నది అని అనుకుంటూ మెల్లగా కిచెన్ వైపునకు అడుగులు వేసి అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాడు. కిచెన్ లో రమణమ్మ, భార్గవి అదే పనిగా నవ్వుతూ ఉన్నారు. ఇక చాలే అత్తయ్య, ఇప్పుడు ఇందులో అంత నవ్వవలసిన విషయం ఏమున్నది అన్నది ధాత్రి. మరి నవ్వక సరుకుల లిస్టు రాయమంటే నువ్వేం రాశావే అని అడిగింది భార్గవి. నేను అందులో రమణమ్మ చెప్పిన సరుకులే రాశాను కదా అత్తయ్య అని చెప్పింది ధాత్రి. నీ మొహం, అసలు ఆ రైటింగ్ ఏమిటి అలా ఉన్నది? అందులో ఒక్క అక్షరమైనా అర్థమయ్యేలా ఉన్నదా? నీ రైటింగ్ ఎప్పుడు ఇలానే ఉంటుందా అని అడిగింది భార్గవి. ఇప్పుడు నా రైటింగుకు ఏమైంది అత్తయ్య, బాగానే ఉన్నది కదా అన్నది ధాత్రి. అవునవును, ఆ మాట నువ్వే చెప్పాలి అన్నది భార్గవి. దానితో ధాత్రి కోప్పడుతూ, ఓ అత్తయ్య, నా రైటింగ్ గురించి కామెంట్ చేస్తే నాకు అస్సలు నచ్చదు. రమణమ్మ, నువ్వు వెళ్ళి ఆ లిస్టులో ఉన్న కూరగాయలు సరుకులు తీసుకునిరా అని చెప్పింది. ఏమిటమ్మా, ఈ కాగితం తీసుకుని వెళ్ళి కూరగాయలు సరుకులు తీసుకుని రావాలా అని అయోమయంగా అడిగింది రమణమ్మ. అదేగా నేను చెప్పింది, మళ్ళీ అడుగుతావేమిటి, వెళ్ళు అన్నది ధాత్రి. రమణమ్మ ఒకసారి భార్గవి వైపు చూసి, అమ్మా ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగింది. సరే నువ్వు వెళ్ళు, అందులో ఏమైనా అర్థం కాకపోతే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పింది భార్గవి. సరేనమ్మా అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళింది రమణమ్మ. అదంతా అక్కడే ఉండి గమనిస్తూ ఉన్న ఈశ్వర్కి ఏదో అనుమానం రావటంతో రమణమ్మ వెనకాలే వెళ్లి, రమణమ్మ ఆగు అన్నాడు. దానితో రమణమ్మ వెనక్కు తిరిగి చూసి, ఈశ్వర్బాబు మీరా, ఏమిటి బాబు అని కంగారు పడుతూ అడిగింది. కంగారు పడకు, ఆ స్లిప్ ఒకసారి నాకు ఇవ్వు అని రమణమ్మ చేతిలో ఉన్న ధాత్రి రాసిన సరుకుల లిస్టును అడిగాడు. రమణమ్మ ఈశ్వర్ వైపు విచిత్రంగా చూసి, ఇది సరుకుల లిస్టు బాబు, ఇది మీకెందుకు అని అడిగింది. ఒకసారి నాకు ఆ లిస్టు ఇమ్మన్నాను కదా, ఇవ్వు అని కొంచెం గంభీరం కలిగిన స్వరంతో అడిగాడు ఈశ్వర్. రమణమ్మ కొంచెం భయపడి తన చేతిలో ఉన్న సరుకుల లిస్టును ఈశ్వర్కు ఇచ్చింది. ఈశ్వర్ వెంటనే ఆ స్లిప్ ను తీసి చూసి షాక్ అయ్యాడు. ఆ స్లిప్ లో ఉన్న అక్షరాలు అర్థం కాని విధంగా గజిబిజిగా ఉన్నాయి. రైటింగ్ కూడా అంతగా బాగాలేదు. దానితో ఈశ్వర్కు వెంటనే
ఆ లెటర్ గుర్తుకొచ్చింది. ఆ లెటర్లో ఉన్న రైటింగ్ చాలా నీట్గా ఉన్నది. కానీ ఈ స్లిప్లో ఉన్న రైటింగ్ దానికి భిన్నంగా ఉండటంతో ఈశ్వర్కి అనుమానం వచ్చి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో రమణమ్మ, బాబు, ఆ చీటీ ఇలా ఇస్తే నేను బజారుకు వెళ్లి సరుకులు తీసుకుని వస్తాను అని చెప్పింది. ఈశ్వర్ తన ఆలోచనల నుండి బయటకు వచ్చి ఆ స్లిప్ ని తన ఫోన్లో ఫోటో తీసుకుని మళ్ళీ ఆ స్లిప్ ను తిరిగి రమణమ్మకు ఇచ్చాడు. రమణమ్మ అక్కడి నుండి బజారుకు వెళ్లిపోయింది. ఈశ్వర్ అక్కడే నుంచొని తన ఫోన్లో ఫోటో తీసుకుని ఉన్న ధాత్రి రాసిన స్లిప్ ని చూసి, ఈ రైటింగ్ కి ఆ లెటర్ లో ఉన్న రైటింగ్ కి చాలా తేడా ఉన్నది. అసలు రెండు ధాత్రి రాసినవేనా? ఒకసారి వెళ్లి కన్ఫర్మ్ చేసుకోవాలి అని అనుకుంటూ హడావిడిగా తన రూమ్ కు వెళ్లాడు. డ్రాయర్ లో పెట్టిన ఆ లెటర్ ను తీసి ఓపెన్ చేసి తన ఫోన్లో ఉన్న ధాత్రి రాసిన కూరగాయల స్లిప్ ను ఓపెన్ చేశాడు. రెండు పక్క పక్కనే పెట్టి జాగ్రత్తగా గమనించాడు. అసలు ఈ రెండు చేతి రాతలకు అస్సలు సంబంధమే లేదు. ఈ లెటర్ లో ఉన్న రైటింగ్ చాలా నీట్ గా ఉన్నది. కానీ ధాత్రి రాసిన కూరగాయల లిస్టులో ఉన్న రైటింగ్ అస్సలు అర్థం కావటానికి కష్టంగా ఉన్నది. ఒకవేళ ధాత్రినే రెండు రైటింగ్స్ రాస్తుందా? లేదు లేదు, ఈ రెండు రైటింగ్లు ఒక్కరే రాసినట్టు అస్సలు లేదు. అంటే ధాత్రి చెప్పింది నిజమేనా? ఈ లెటర్ రాసింది తను కాదా? నేనే ఇన్ని రోజులు తనని అపార్థం చేసుకుంటూ వచ్చానా అని ఆలోచనలో పడ్డాడు. అతనికి ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాక అయోమయంలో ఉన్నాడు. అలా సాయంత్రం అయిపోయింది. ఇంటి టెర్రస్ మీద నుంచి చిత్ర, వినోదులు కార్ ఆగి లోనికి రావటం చూసి ఈశ్వర్కి ఒక ఆలోచన వచ్చింది. ఈ వినోద్ ధాత్రికి మంచి ఫ్రెండ్. వాడికి ఖచ్చితంగా ధాత్రి హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. వెంటనే వెళ్లి వాడి దగ్గర ఒక క్లారిటీ తీసుకోవాలి అని అనుకుంటూ వినోద్ రూమ్ కు వెళ్ళాడు. ఈశ్వర్ వినోద్ రూమ్ కు వెళ్లేసరికి ధాత్రి వినోద్ రూమ్ కు వెళ్లటం గమనించి, ధాత్రి ఎందుకు ఇప్పుడు వినోద్ రూమ్ కు వెళ్తుంది అని అనుకుంటూ ధాత్రి వెనకాలే వినోద్ రూమ్ కు వెళ్ళాడు. ధాత్రి రూమ్ లోనికి వెళ్ళింది. కానీ ఈశ్వర్ లోపలకు వెళ్లకుండా బయటి నుంచొని ధాత్రి వినోదులు మాట్లాడుకునేది జాగ్రత్తగా వింటూ ఉన్నాడు. ధాత్రి వినోదులు చిత్ర గురించి మాట్లాడుకోవటం, వినోద్ని తన ప్రేమ విషయం చిత్రకు చెప్పాడా లేదా అని అడగటం, ఆ లెటర్ రాసింది చిత్ర అని అనటం, ఈ విషయం బావకు చెప్తే బావ పానిక్ అవుతాడు అని నేను ఇంకా బావకు చెప్పలేదు అని ధాత్రి అంటూ ఉన్న మాటలు అన్ని విని ఈశ్వర్ షాక్ అయ్యి తను విన్నది నమ్మలేక వెంటనే అక్కడి నుండి తన రూమ్ కు వెళ్లిపోయాడు. అలా ఈశ్వర్ జరిగినది అంతా గుర్తు చేసుకుని బాధపడుతూ ఉన్నాడు. ఇన్ని రోజులు ఆ లెటర్ ధాత్రి రాసింది అని నమ్మే ధాత్రిని అతడు ఎంత బాధ పెట్టాడో తలుచుకోగానే అతని మీద అతనికే అసహ్యం వేసింది. ధాత్రిని ఈశ్వర్ అంత ఇబ్బంది పెట్టినా ధాత్రి తనని గురించి ఆలోచించి నిజం చెప్పకుండా తన ద్వేషాన్ని భరించింది అన్న విషయం అతనికి ఊపిరి ఆడనట్టుగా చేసింది. అతని గుండె వేగం పెరిగింది. కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. సాధారణంగా అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు లేచి కాస్త నడుస్తాడు. కానీ ఈసారి లేవలేకపోయాడు. శరీరం మాట వినటం లేదు. అతని శ్వాస నెమ్మదిగా మారటం మొదలయ్యింది. ఒకసారి లోపలికి తీసుకున్న ఊపిరి పూర్తిగా బయటకు వెళ్ళటం లేదు. మళ్ళీ ఇంకొకసారి ఊపిరి తీసుకోవాలి అని ట్రై చేస్తున్నాడు. కానీ ఛాతీ పట్టేసినట్టుగా ఉన్నది. తనని తానే సమాధానపరుచుకునే ప్రయత్నం చేశాడు. ఏమీ కాదు, నా ఓవర్ థింకింగ్ వల్లే ఇదంతా అని తనని తాను ధైర్యపరుచుకుంటూ ఉన్నాడు. కానీ మెదడు అతని మాట వినటం లేదు. అతని గుండె వేగం పెరుగుతున్నది. అతనికి తన గుండె కొట్టుకోవటం చెవుల్లో వినిపిస్తూ ఉన్నది. అతను చేతిని ఛాతీ మీద పెట్టుకున్నాడు. కళ్ళ ముందు దృశ్యం కాస్త మసకబారింది. గది చిన్నది అయిపోతున్నట్టు అనిపించింది. గోడలు దగ్గరకు వస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. ఒక్కసారిగా వేడి చెమటతో ఒళ్ళంతా తడిచిపోయింది. ఆ క్షణం ధాత్రి ముఖం అతని మెదడులో మెరిసింది. ఆమె మౌనం, ఆమె చూపు, ఆమె అతని కోసం దాచిన నిజం అన్నీ గుర్తుకు వచ్చాయి. నేను ఏం తప్పు చేశాను అని అతని మనసు అరుస్తోంది. అతను లేచి నిలబడాలి అని ప్రయత్నించాడు. కానీ కాళ్ళు కంపించాయి. బెడ్ పట్టుకుని నిలబడ్డాడు. శ్వాస ఇంకా వేగంగా మారింది. నిలబడే శక్తి లేక వెళ్లి గోడకు ఆనుకున్నాడు. ఉన్న చోటే కుప్పకూలిపోయాడు. అతని గొంతు ఎండిపోయింది. మాట రావటం లేదు. అరవాలి అని అనిపిస్తున్నది. కానీ శబ్దం బయటకు రావటం లేదు. ఊపిరి కోసం పోరాటం చేస్తున్నట్టుగా ఉన్నది. నాకు ఏమవుతోంది అని భయంతో కన్నీళ్లు వచ్చాయి. అతనికి అర్థం కావటం లేదు. అతను ఎప్పుడూ ఇంత బలహీనంగా ఫీల్ కాలేదు. అదే సమయంలో తలుపు బయట అడుగుల శబ్దం. అది ధాత్రి అడుగుల శబ్దం అని ఈశ్వర్ అర్థం చేసుకున్నాడు. తనని పిలవాలి అని ప్రయత్నించాడు. కానీ అతని గొంతు పెగలటం లేదు.
నోరు తెరిచే ఓపిక కూడా అతనుకు లేదు. దానితో ఉన్న చోట నుండే ధాత్రి కోసం కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇటు రూమ్ బయట కాఫీ కప్పుతో నిలబడ్డ ధాత్రికి ఒక్కసారిగా ఏదో జరగకూడనిది జరిగినట్టు తన గుండె వేగంగా కొట్టుకుంటూ ఉన్నది. దానితో ధాత్రి, ఇదేమిటి, ఇప్పటికిప్పుడు మనసంతా ఏదో అలజడిగా ఉన్నది అని అనుకుంటూ తనను తాను సముదాయించుకొని తలుపు తట్టింది. కాని అవతల నుండి ఏ స్పందన లేకపోవటంతో ధాత్రి తలుపు తెరచి లోనికి వెళ్ళింది. రూమ్ అంతా చూసింది, కానీ ఎక్కడ ఈశ్వర్ కనిపించకపోవటంతో ఇదేమిటి, బావ రూమ్లో లేడు, బయటకు ఏమైనా వెళ్ళాడా అని అనుకుంటూ వెనక్కు తిరిగి రూమ్ నుండి బయటకు వెళ్లబోతూ ఏదో కదిలినట్టు అనిపించటంతో వెనక్కు తిరిగి చూసింది. దానితో మంచం పక్కనే నేల మీద పడి ఉన్న ఈశ్వర్ని చూసి షాక్ అయ్యింది. అతడు శ్వాస తీసుకోవటానికి కూడా కష్టపడుతున్నాడు. అతని ముఖం పాలిపోయింది. ఈశ్వర్ ఒళ్లంతా చెమటలతో తడిచిపోయాడు. అది చూసిన ధాత్రి చేతుల్లో ఉన్న కాఫీ కప్పును కింద పడేసి బావా అని గట్టిగా అరిచింది. వెంటనే వెళ్లి నేల మీద కూర్చొని ఈశ్వర్ తలను తన ఒళ్ళో పెట్టుకుని, బావా ఏమైనది, ఎందుకు ఇలా పడిపోయావు అని కంగారు పడుతూ అడిగింది. ఈశ్వర్ ధాత్రి కళ్ళల్లో అతనికి ఏమవుతుందో అన్న కంగారు చూసి తన పట్ల అతను ప్రవర్తించిన తీరుకి పశ్చాత్తాపపడుతూ అతి కష్టం మీద తన గొంతు విప్పి సారీ అని అన్నాడు. ధాత్రి అదేమీ పట్టించుకోకుండా, బావా ఇప్పుడు నువ్వేమీ మాట్లాడకు, ముందు నువ్వు కొద్దిగా రిలాక్స్ అవ్వు, ఆగు, నేను వెళ్లి ఎవరినైనా తీసుకుని వస్తా అని అంటూ పైకి లేవబోయింది. కానీ ఈశ్వర్ ధాత్రి చేతిని గట్టిగా పట్టుకొని వెళ్లొద్దు అన్నట్టుగా సైగ చేయడంతో ధాత్రి మళ్లీ కూర్చుంటూ ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ చుట్టూ చూసింది. పక్కనే ఉన్న ఈశ్వర్ ఫోన్ ని చూసి వెంటనే ఈశ్వర్ ఫోన్ ని తన చేతుల్లోనికి తీసుకొని ఫోన్ లాక్ తీయటం కోసం ఈశ్వర్ ఫింగర్ ప్రింట్ వెయ్యాలి అని ఈశ్వర్ ఫింగర్ ని ఫోన్ పై పెట్టింది. కానీ అతని చేతిలో స్వెట్ తో ఉండటం వల్ల ఫింగర్ ప్రింట్ వర్క్ చేయలేదు. బాబా నీ ఫోన్ లాక్ ఏమిటో చెప్పు అని అడిగింది ధాత్రి. ఈశ్వర్ అతి కష్టం మీద తన నోరు తెరిచి డి అని చెప్పాడు. ధాత్రి వెంటనే లాక్ ఓపెన్ చేసి కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వినోద్ నెంబర్ కు కాల్ చేసింది. వినోద్ కాల్ లిఫ్ట్ చేసి హలో ఈశ్వర్ అన్నాడు. హలో డాక్టర్, నేను ధాత్రిని, బావకి ఏదో అయ్యింది, నువ్వు వెంటనే మా రూమ్ కు రా అని చెప్పి కాల్ కట్ చేసింది. వినోద్ కట్ అయిన ఫోన్ వైపు చూసి ఈశ్వర్ కు ఏమైంది అని కంగారు పడుతూ హడావిడిగా ఈశ్వర్ రూమ్ కు వెళ్ళాడు. ఇటు కాల్ కట్ చేసిన ధాత్రి, బావా కంగారు పడకు, డాక్టర్ వచ్చేస్తున్నాడు, నీకేమీ కాదు అని ధైర్యం చెబుతూ ఉన్నది. ఇంతలో వినోద్ అక్కడకు వచ్చాడు. ధాత్రి ఏమైంది అంటూ ఈశ్వర్ వైపు చూసి ఈశ్వర్ కు ఏమైంది అని అడిగాడు. ఏమో తెలియదు, నేను వచ్చేసరికి బావ ఇలా కింద పడి ఉన్నాడు, బ్రీత్ తీసుకోవటానికి కూడా చాలా కష్టపడుతున్నాడు అని చెప్పింది ధాత్రి. వినోద్ ఈశ్వర్ వైపు ఒకసారి చూసి నువ్వేమీ కంగారు పడకు, ఒకసారి నేను చూస్తాను అన్నాడు. అలా ఈశ్వర్ ని పూర్తిగా చెక్ చేసి చూస్తూ వీడికి పానిక్ అటాక్ అయినట్టు ఉన్నది అని చెప్పాడు. అవునా, మరి ఇప్పుడు ఏం చేయాలి వినోద్ అని అడిగింది ధాత్రి. నువ్వేమీ కంగారు పడకు, ఇప్పుడు వాడికి ఒక ఇంజెక్షన్ చేస్తే సరిపోతుంది, ముందు వీడిని బెడ్ పై పడుకోబెడదాం అని చెప్పి ఈశ్వర్ ని ధాత్రి వినోదులు కలిపి బెడ్ పై పడుకోబెట్టారు. సరే ధాత్రి, నేను ఇంజెక్షన్ తీసుకుని వస్తాను అని చెప్పి తన రూమ్ కు వెళ్ళాడు వినోద్. వినోద్ అలా వెళ్ళగానే ధాత్రి ఈశ్వర్ కు పట్టిన చెమటల్ని తన దుపట్టాతో తొడుస్తూ ఉన్నది. ఈశ్వర్ కు ఏమవుతుందో అన్న కంగారు ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. అదంతా ఈశ్వర్ గమనిస్తూనే ఉన్నాడు. ఇంతలో వినోద్ అక్కడకు వచ్చి ఈశ్వర్ కు ఇంజెక్షన్ ఇచ్చాడు. దానితో ఈశ్వర్ కొద్దిగా రిలాక్స్ అయ్యి నిద్రలోనికి జారుకున్నాడు. అది చూసి ధాత్రి కంగారు పడుతూ ఉంటే వినోద్ అది గమనించి నువ్వేమీ కంగారు పడకు ధాత్రి, ఇప్పుడు ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల ఈశ్వర్ కొద్దిగా నిద్రపోతున్నాడు, భయపడవలసింది ఏమీ లేదు అని చెప్పాడు. ఇప్పుడు అంతా బాగానే ఉన్నది కదా వినోద్, బావకు ఇంకేమీ ప్రమాదం లేదు కదా అని అడిగింది ధాత్రి. లేదు ధాత్రి, కంగారు పడవలసినది ఏమీ లేదు, ఇంజెక్షన్ చేశాను కదా, అంతా బాగానే ఉన్నది అని చెప్పాడు వినోద్. ధాత్రి కొద్దిగా రిలాక్స్ అయ్యి డీప్ బ్రీత్ ని తీసుకున్నది. కానీ ఇంకొకసారి ఇలా పానిక్ అటాక్ రాకుండా చూసుకోవాలి, లేదంటే చాలా రిస్క్ అని చెప్పాడు వినోద్. లేదు లేదు, ఇంకొకసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పింది ధాత్రి. అది సరే కానీ ఇప్పటికిప్పుడు వీడు ఇలా పానిక్ అవటానికి కారణం ఏమిటి అని అడిగాడు వినోద్. అదే నాకు అర్థం కావటం లేదు అని అంటూ ఇందాక ఈశ్వర్ తనకు సారీ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ఇందాక బావ నాకు ఎందుకో సారీ చెప్పాడు అని చెప్పింది ధాత్రి. సారీ చెప్పాడా, దేనికి అని అడిగాడు వినోద్. ఏమో డాక్టర్, అదే నాకు అర్థం కావటం లేదు
అన్నది ధాత్రి. ఒకవేళ ఈశ్వర్కు ఆ లెటర్ గురించి నిజం తెలిసిపోయింది అంటావా అన్నాడు వినోద్. బావకు ఆ లెటర్ గురించి ఎలా తెలుస్తుంది? నేనైతే బావకు చెప్పలేదు. ఇక ఆ లెటర్ గురించి నిజం తెలిసింది నీకు, చిత్రాకే. నీకు బావ గురించి తెలుసు కాబట్టి నిజం చెప్పవు. చిత్ర చెప్పే ఛాన్స్ లేదు. మరి బావకు ఆ విషయం ఎలా తెలుస్తుంది అన్నది ధాత్రి. అది నిజమే అని అంటూ, ఒకవేళ ఇందాక నువ్వు నేను మాట్లాడుకున్నది ఈశ్వర్ వినుంటాడా అన్నాడు వినోద్. ఏమో వినోద్, చెప్పలేం. అసలు బావకు ఇలా అవటానికి కారణం ఏమిటో అన్నది మనకు పూర్తిగా తెలియదు కదా. బావ లేచాక బావని అడిగి తెలుసుకుందాం అని చెప్పింది ధాత్రి. సరే ధాత్రి, అదేదో ఈశ్వర్ లేచాక తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఈశ్వర్ ఇలా పానిక్ అయిన విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకు, మళ్ళీ అందరూ కంగారు పడతారు అని చెప్పాడు వినోద్. సరే అని చెప్పి తల ఊపింది ధాత్రి. సరే, వాడు 10 minutesలో లేస్తాడు. వాడు లేచాక నాకు కాల్ చేయి, నేను ఒకసారి వచ్చి మళ్ళీ చెక్ చేస్తా అని చెప్పాడు వినోద్. సరే డాక్టర్ అన్నది ధాత్రి. సరే, ఇక నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు వినోద్. వినోద్ వెళ్ళగానే ధాత్రి వెళ్లి ఈశ్వర్కు బెడ్షీట్ కప్పి ఏసీ కూలింగ్ పెంచి అతని పక్కన ఒక స్టూల్ వేసుకుని కూర్చున్నది. ఈశ్వర్ చేతని తన చేతిలోనికి తీసుకుని ఈశ్వర్ వైపు ప్రేమగా చూస్తూ ఈశ్వర్ చేతిపై తన తల ఆనించి బాధపడుతూ ఉన్నది. ఈశ్వర్ని అలా నేలపై చూసినప్పటి నుండి ధాత్రికి ఈశ్వర్కు ఏమవుతుందో అన్న భయం ఊపిరి ఆడనివ్వలేదు. ఈశ్వర్ అలా తన కళ్ళ ముందే సఫర్ అవటం చూసి తను తట్టుకోలేకపోతుంది. తనని ద్వేషిస్తున్న ఈశ్వర్కు అలా జరిగితే ఎందుకు తను అంతగా భయపడిందో ఆమెకు మాత్రమే తెలుసు. ఆ క్షణం తన మనసులో చిన్నప్పటి నుండి ఈశ్వర్పై తనకు ఉన్న ఫీలింగ్ ని ఇక తనలో దాచుకోలేక నిద్రపోతూ ఉన్న ఈశ్వర్కు చెప్పటం మొదలుపెట్టింది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్టులో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.